గైస్ నమస్తే అందరికీ. సో స్కామ్ అనేది ఎలా చేస్తారంటే చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇట్లా మెయిల్ వస్తుంది అనమాట, జీమెయిల్ ఇన్వాయిస్ అని. ఫస్ట్ కంపెనీకి పిలిపించుకుంటారు. కంపెనీకి పిలిపించుకున్న తర్వాత ఏం చేస్తారు, కాసేపు వెయిట్ చేపిస్తారు. ఎందుకంటే మనం లేట్గా వచ్చి ఉంటాం కదా. దాని తర్వాత మనల్ని ఇంటర్వ్యూ రౌండ్ అని పిలుస్తారు. ఇంటర్వ్యూ రౌండ్లో ఏం చేస్తారంటే మొత్తం ప్రొసీజర్ చెప్తారు. మీరు మా దగ్గర 1500 ఫామ్స్ ఫిలప్ చేయాలి. ఒక ఫామ్కి మేము 10 రూపీస్ ఇస్తాం. మీరు కావాలనుకుంటే 6 అవర్స్లో ఫిలప్ చేయొచ్చు, 8 అవర్స్లో ఫిలప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. స్టార్టింగ్ 3 మంత్స్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమే. దాని తర్వాత మేము మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ చేసుకుంటాం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇప్పిస్తామంటారు. సరే కదా, ఇంతవరకు బాగుందని అంటాం. నాతో మళ్ళీ ఇక్కడ స్కామ్ స్టార్ట్ అవుతుంది. సో మేము మీ దగ్గర అయితే 3800 రూపీస్ తీసుకుంటాం, దానికి జిఎస్టీ యాడ్ చేస్తే టోటల్ 4500 అవుతుంది అని చెప్తారనమాట. ఎందుకు అని మనం అడుగుతాం. ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారంటే, సో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒకవేళ మేము చెప్పిన టాస్క్ టైంలో ఫినిష్ చేయలేదనుకో మాకు లాస్ కదా అంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమంటారు, మీ దగ్గర మేము బాండ్ డాక్యుమెంట్స్ తీసుకోవట్లే కదా అంటారు. సో 2 ఆస్పెక్ట్స్ చెప్తారు. సరే అని వెళ్ళి 4500 నేను కట్టిన. సో ఇది గైస్ 4500 కట్టిన పరిస్థితి. అప్పటిదప్పుడే వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు, GST ఇన్వాయిస్ @starksinfo.com అని. సో ఇది మనం చదవచ్చు. డియర్ క్యాండిడేట్, థ్యాంక్స్ ఫర్ ద సబ్స్క్రిప్షన్. బిలో ఆర్ యువర్ ఇన్వాయిస్ డీటెయిల్స్, ఆల్సో అటాచ్డ్ ఆర్ ద PDF ఆఫ్ ఇన్వాయిస్ ఫర్ యువర్ కన్వీనియన్స్. ఇన్వాయిస్ అమౌంట్ 4500. ఫర్ కస్టమర్ కేర్ సపోర్ట్ కాల్ అని 2 నెంబర్స్ ఇస్తారు. ఈ 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఉందిగా 908, ఇది ఒక చెన్నై నెంబర్ అనమాట. దీనికి ఫోన్ చేసిన వేస్ట్, ఎవరు లిఫ్ట్ చేయడు. కానీ 730 ఉందా, ఇది చెన్నై నెంబర్. ఇది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది, కానీ అది అవతల సైడ్ ఉన్నది ఏ తలకాయలు ఉందో నాకు తెలియదు, కానీ చాలా ర్యాష్గా మాట్లాడుతుంది. సో నేను నార్మల్గా కూల్గా మాట్లాడుతున్నా, అయినా కానీ ర్యాష్గా మాట్లాడింది. సో నేను గట్టిగా అరిచిన అనమాట ఆమె మీద. సో అప్పుడే కూల్ అయ్యి మంచిగా మాట్లాడింది. సో వాళ్ళు ఇదంతా పంపమంటారు, షేర్ డాక్యుమెంట్స్ ఆఫ్ పాన్, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, అగ్రిమెంట్ అని. సో ఇదన్నమాట వీళ్ళది. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ PDF అంటే ఏం లేదు గాయస్. నేను దీంట్లో ఫస్ట్ నా రెజ్యూమే అటాచ్ చేసిన, దెన్ నేను పాన్ కార్డ్ అటాచ్ చేసిన, దాని తర్వాత ఆధార్ కార్డ్ అటాచ్ చేసిన, దాని తర్వాత మా పాస్బుక్ ఉంటుంది కదా, పాస్బుక్ది ఫస్ట్ పేజ్ ఫోటో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేసిన. దాంతో ఫైనల్గా అగ్రిమెంట్ కాపీ ఉంటుంది కదా, అగ్రిమెంట్ కాపీది అటాచ్ చేసిన. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసిన. ఫస్ట్ నా రెజ్యూమే, దాని తర్వాత నా పాన్ కార్డ్, దాని తర్వాత నా ఆధార్ కార్డ్, నా తర్వాత బ్యాంక్ డీటెయిల్ అంటే నా ICICI బ్యాంక్ పాస్బుక్ అని అటాచ్ చేసిన. దాంతో అగ్రిమెంట్, అదే 4500 కట్టిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. సో అగ్రిమెంట్ నేను సైన్ పెట్టిన. సో ఇప్పుడు నేను ఎట్లా కట్టినంటే ఆన్లైన్లో కట్టిన, QR కోడ్ ద్వారా. సో వాళ్ళు అప్పుడు QR కోడ్ మనకు చూపిస్తారు. QR కోడ్ మీద ఏముంటుంది, ఈ కంపెనీ నేమే ఉంటుంది, ఇదే ఇన్ఫినాక్స్ ఇన్ఫో స్టార్క్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఉంటుంది. సో ఇది గైస్ ట్యాక్స్ ఇన్వాయిస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్వాయిస్ నెంబర్, ప్లేస్ ఆఫ్ ద సప్లై, డేట్, అడ్రస్ వచ్చేసి వైట్ఫీల్డ్ హైటెక్ సిటీ, కొండాపూర్, తెలంగాణ. ఇది ఒక ఆఫీస్ అనమాట. నేను అక్కడికి వెళ్ళిన, అక్కడ ఇదంతా జరిగింది. ఆఫీస్లో అది 3rd ఫ్లోర్. ఒక 3 లేడీస్ ఉంటారు అనమాట. 2 లేడీస్ ఏమో ఆయమ్మ డ్రెస్ వేసుకుంటారు, ఒక లేడీ ఏమో వచ్చేసి HR అంట. నెక్స్ట్ బిల్ టు క్యాండిడేట్ అడ్రస్, ఇదేం నా మొబైల్ నెంబర్, దాంతో సర్వర్ డేటా అనమాట. వాళ్ళు ఇట్లా చెప్పిన 3800 ప్రైస్ అమౌంట్, మళ్ళీ దీనికి GST యాడ్ చేయంగా మళ్ళీ ఇదంట. సబ్ టోటల్ రిసీవబుల్ ఇంత పే చేయాలి. దీంతో ఇదంతా, దీంతో ఏంటంటే నాన్ రిఫండబుల్ అండర్ ఎనీ మెడికల్ ఆర్ పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్. ఇది అయిపోయిన మళ్ళీ నేనేం చేసిన, మళ్ళీ వాళ్ళే మెయిల్ పెట్టిండ్రు. డియర్ క్యాండిడేట్, లెట్ us టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ us టు ప్రొవైడ్ యూ
with our service. We are happy to welcome you as our new and valuable client and look forward to give you the best experience possible. Below are the offer letters attached for your reference. Thanks and regards, admin. Another candidate PDF. వాళ్ళకు PDF పంపినరు. దట్ ఈస్ నథింగ్ బట్ కింద ఉంటుంది, చూపిస్తా. ఇది ఆఫర్ లెటర్ పంపించారు వాళ్ళు. డేట్ 2nd June. నేమ్ క్యాండిడేట్, ఎంప్లాయ్ ఐడి ఇది నాదే, డియర్ క్యాండిడేట్. సో ఇది అపాయింట్మెంట్ లెటర్ డీటెయిల్స్ అనమాట. నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తా. సో ఇది గైస్, నేను ఇట్లనే చేసిన. అప్డేటెడ్ రెజ్యూమే, ఆఫర్ లెటర్, యాక్సెప్టెన్స్. అంటే మనం 4,500 కట్టిన తర్వాత ఒక ఫామ్ మీద సైన్ పెట్టమంటారు. అది నేను ఫోటో తీసుకున్నా. దాని నా పాస్బుక్, దాని నా ఆధార్, దాని నా పాన్ కార్డ్, దాని ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అంటే నేను సైన్ పెట్టింది. ఆఫర్ లెటర్, యాక్సెప్టెన్స్ అంటే ఇక్కడ పైన ఉంది కదా, ఇదే GST ఇన్వాయిస్, ఆఫర్ లెటర్, యాక్సెప్టెన్స్ అంట. తెలుగు చూడు వాళ్ళది అట్లా ఉంది. దాంతో ఎండోర్స్మెంట్ అంట. సో ఇక్కడ మన డీటెయిల్స్ అంటే ప్లేస్, మనం హోమ్ అడ్రస్, మన డేట్, అండ్ మన సిగ్నేచర్. సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే June 3rd ఏమైంది, నేను మెయిల్ పెట్టిన. ఐఎమ్ ఏ క్యాండిడేట్, బిలో ఆర్ మై డాక్యుమెంట్స్ లెటర్ దేర్ ఆర్ ఇన్ యువర్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ రిగార్డ్ క్యాండిడేట్ అని నా మొబైల్ నెంబర్ ఇచ్చిన. జాయినింగ్ ఇన్ఫినాక్స్ ఇన్ఫో PDF అని పెట్టిన. జాయినింగ్ డాక్యుమెంట్స్ పెట్టిన. అదే ఇవి ఉన్నాయి కదా, 6 డాక్యుమెంట్స్ పెట్టిన ఈ PDFలో. దాని తర్వాత వాళ్ళు మనకు రిప్లై పెట్టిండు. ఓకే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ 24 hours, విల్ సెండ్ రిప్లై టు యూ అని. సరే కదా అని వెయిట్ చేసిన. వెయిట్ చేస్తే మళ్ళా అదే రోజు నాకు ఇది స్పామ్ ఫోల్డర్లో వచ్చింది. స్పామ్ నార్మల్ ఫోల్డర్లోనే వచ్చింది. ట్రైనింగ్ లింక్, ఇది నాకు నార్మల్ ఫోల్డర్లోనే వచ్చింది అనమాట, ఇన్బాక్స్లో. ఈ డీటెయిల్స్, ప్లీజ్ గో త్రూ ఆల్ ద అటాచ్మెంట్ విచ్ ఈస్ గివెన్ బిలో. క్లిక్ ద లింక్, డౌన్లోడ్ ద వీడియో, ప్లీజ్ ఇంక్రీజ్ ద వాల్యూమ్. వీడియో ఎక్స్ప్లెనేషన్ అంట. ఇంపార్టెంట్ రోల్స్ వైల్ ఎంటరింగ్ ఏ డేటా. ఈ కొటేషన్ పెట్టద్దంట. సింగిల్ కొటేషన్ పెడితే నిజంగానే పని చేయదు. యూరో సైన్ టైప్ చేయదు, / టైప్ చేయదు. అదే 2 డెమో వీడియోస్ ఇస్తారు, వీటిని ట్రైనింగ్ అంటారు, కానీ ఇది 5 నిమిషాలే ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ రూల్స్. నేను స్క్రోల్ చేస్తాను. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఇమీడియట్లీ వన్స్ యూ రిసీవ్ ద లాగిన్ క్రెడెన్షియల్. నేను అట్లనే చేస్తాను. డోంట్ షేర్ యువర్ లాగిన్ పాస్వర్డ్ టు ఎనీవన్. నేను ఎవరికి షేర్ చేయాలి. ఫర్ వర్కింగ్ యూ షుడ్ యూజ్ ఓన్లీ 1 ల్యాప్టాప్. ఇదంతా ఫేక్ అనమాట. ఫర్ యూజింగ్ ఓన్లీ 1 ల్యాప్టాప్ అదేం అవసరం లేదు. మీరు వేరే ల్యాప్టాప్స్ వాడినా కానీ ఏం ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళు ఇచ్చేదే చెత్త డేటా, మళ్ళీ దాంట్లో బొక్క అంట. ఇఫ్ యూ ట్రై టు లాగిన్ ఇన్ టు అనదర్ ల్యాప్టాప్ వితౌట్ పర్మిషన్, ఇదేం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మనకి ఆన్లైన్ లింక్ ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళే మనకి సపరేట్ ల్యాప్టాప్ ఇచ్చి సపరేట్ సాఫ్ట్వేర్ ఇస్తే అప్పుడైనా ప్రాబ్లం అవుతుందేమో, కానీ వాళ్ళైతే మనకి సర్వర్ 360 లాగిన్ లింకే ఇస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఏం కాదు. 2 3rd 4th పాయింట్ ఓవర్లుక్ చేసినా ఏం కాదు మనం.
ఫిఫ్త్ది ఒకటి, షేరింగ్ ద డేటా అండ్ లాగిన్ క్రెడెన్షియల్ టు అదర్ ఆర్ ట్రయింగ్ టు లాగిన్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. డోంట్ చేంజ్ ద కంటెంట్ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్. ఇదొకటి వాళ్ళకి మెయిన్ పాయింట్. ఎందుకంటే మనం ప్రతి ఫామ్, సింగిల్ ఫామ్ 80% అక్యురసీతో ఫిల్ చేయాలి. నో టైమ్ ఎక్స్టెన్షన్ విల్ బీ గివెన్ ఆఫ్టర్ ద ఎండ్ డేట్ అనమాట. ఇది వాళ్ళకి ఇంకా 6th 7th వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్. ఇంకా 8th కూడా డోంట్ చేంజ్ ద ఆర్డర్. మనకి వాళ్ళు ఆర్డర్లు ఇవ్వరు, మనం ఆర్డర్లో నెంబర్స్ రాసుకోవాలి. సరే వదిలిపెట్టే. While typing form, don't miss the space, punctuation, extra character. Also be aware of the uppercase and lowercase as the project is case sensitive. If you miss or misplace the spaces, punctuation, extra character, it will marked as error. ఓకే, ఇది వాళ్ళు అన్నది కరెక్టేలే. డోంట్ 8th పాయింట్ వాళ్ళు అన్నది కరెక్టే. 9th, డోంట్ కాల్ యువర్ రిఫరెన్స్ పర్సన్ ఫర్ సపోర్ట్ ఆర్ క్వైరీ బికాస్ దే ఆర్ నాట్ ద కన్సర్న్ పర్సన్ టు సాల్వ్ యువర్ క్వైరీ. ఇన్స్టెడ్ దట్ యూ కెన్ యూస్ హెల్ప్ డెస్క్ సపోర్ట్ అంట. హెల్ప్ డెస్క్ సపోర్ట్కి ఫోన్ చేసినా యూజ్ లేదు. ఎట్లాగో వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు చెన్నై వాళ్ళే మాట్లాడతారు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఒక 2 days నిద్ర పట్టలే అనమాట. నేను డబ్బులు కట్టిన, వాళ్ళు నాకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఏం పంపట్లే. ఇది నాకు 6th రోజు వచ్చింది మెయిల్. నేను 2nd రోజు జాయిన్ అయితే 6th రోజు మెయిల్ వచ్చింది. మెయిల్లో ఈ సర్వర్ లింక్, యూజర్ నేమ్ ఇచ్చిండు, పాస్వర్డ్ ఇచ్చిండు, సర్వర్ పాత్, రిఫరెన్స్ డెమో ఇచ్చిండు, ఇదంతా ఇచ్చిండు అనమాట. ఇది గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ 360 లాగిన్ లింక్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. నేనైతే నా సర్వర్ 360 ఫామ్కి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది ఒక ఫైల్ అనమాట, 1887. ఒక్క ఫైల్లో 4 ఫామ్స్ ఉంటాయి. ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 2, ఫామ్ నెంబర్ 3, ఫామ్ నెంబర్ 4. చూడటానికి మీకు సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఈ ఒక్క ఫామ్ ఫిలప్ చేయడానికే మనకి అప్రాక్సిమేట్లీ 5 minutes పడుతుంది. సో 1, 2, 3, 4 అంటే 4 ఫామ్స్ ఫిలప్ చేయడానికి మనకి 20 minutes ఒక్క ఫైల్. అంటే మనకి గంటకి 3 ఫైల్సే అవుతాయి. చూడండి, గంటకి 3 ఫైల్సే అవుతాయి. ఎందుకంటే ఒక్క ఫైల్లో 4 ఫామ్స్ ఉన్నాయి కదా. సో మనం ఎంత వద్దనుకున్నా కానీ మనకి 15 days వర్కింగ్ పీరియడ్ అంటారు. మీరు సండే సాటర్డే పని చేయాలంటారు. మనం ఖచ్చితంగా డైలీ కన్సిస్టెంట్గా 9 hours కూర్చుంటే తప్ప ఈ పని మొత్తం అయిపోదు. సరే, ఈ పని మొత్తం అయిపోయింది, 1500 ఫామ్స్ ఫిలప్ చేసాం అనుకుందాం. ఫర్ సపోజ్ మీరు 1456 అట్లా 1499 ఫామ్స్ ఫిలప్ చేసినా కానీ వాడు మీకు డబ్బులు ఇవ్వడు. అదేంటంటే వాడు రివర్స్ మళ్ళీ మన మీదకే రేజ్ అవుతాడు. ఇదొక పెద్ద లూప్ హోల్ అనమాట. దాని తర్వాత ఫిలప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడు ఈ 15 రోజులు అయిపోయిందా ఇంకా 5 రోజులు తిప్పించుకుంటాడు డబ్బులు ఇవ్వకుండా. ఏంటి, మీరు 80% కన్నా తక్కువ అక్యురసీ ఉందని చెప్పి మనం హ్యూమన్ టైప్ చేస్తే కంపల్సరీ 90% అక్యురసీ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఏం చెప్తారు, 70% కన్నా తక్కువ అక్యురసీ ఉందని చెప్పి మనకి డబ్బులే ఇయ్యరు. This is the exact mail from server 360. They would have sent you your user credentials in this mail, so which includes your user ID, password. Along with your user ID password, you would have also got an important PDF file. So you'll be having some important instructions in that file attachment. Just go through all the details whatever they have given. If any new message arises from server 360, just open your inbox and you can check it out. Even after checking your inbox, if you have any difficulties in finding your exact official mail from server 360,
there is no need to worry. Just click the more option and you can directly go to the spam folder and you can check once there. Okay, so sometime what will happen, if your official mail gets disturbed, it will directly go to the spam folder and sometimes it may sit there. So just check out your spam folder, and then if by mistakenly if you have deleted also, there is no issue, you can directly go to the trash bin and you can find your deleted message. So once after opening your server 360 mail, you will be finding your server link attached. So here is where you're going to work in. So next to your server link, they would have clearly mentioned your login timing. So whatever the login timing they have mentioned, you are supposed to log in at the exact time. Along with your login timing, you would be having your user ID, password, and server path. Note your server path carefully. So along with that, you would be notified with 3 important steps. The first thing what you have to do is, as I mentioned before, you have to click the server link. Step 2, you have to enter your login credentials. Then you have to click form and you have to move further. So I'll be explaining all these 3 steps briefly in the next slide. Before that, go through the attached important PDF file. Just click the attachment. Once your download completes, read each and every point because each and every points are very much important. So once after you understood each and every point, you can move further. So the next step. So in server 360 mail, you would have received a server link. Just click the server link. It will redirect to this page, server data backup. So here what you have to do is you have to enter your user ID and password, whatever they have given the official user ID password. Just enter your login credentials here. Once after entering your login credentials, just click whatever the server they have assigned you. They would have clearly mentioned your server path. Note it carefully and then click the blue bar sign in. To make it more easier, just go and copy paste your user ID password, then come here and you can paste it and then you can click sign in. Then after within a second, it will redirect to the next page. Here in top right side, you can able to find a option like form. So here is where your actual work is going to be. So then moving on to the third option. So skip the calculator, then move on to the third option. You can able to find something like report, right? So this option helps you to review whatever the work you have completed. So if you have completed something, if you want to review whether you have completed that, you can click this report option and you can review whatever the work you have completed. Okay. So this is how exactly your form page look like, and you can able to find the empty columns above, and whatever the data you are going to fill in that column will be appear below. And coming to the very important stage, so here file number and form number. So don't get confused here. File number may get vary, but whatever the file number you are getting, you are supposed to give that file number. But form number, so you should remember which form you're typing. If you're typing first form, give 1. If you're typing second form, give 2. Like that, from 1 to 1500, you should arrange it orderly, but you should not arrange the file number orderly. File number may get vary. For example, now the file number is 79, means next file you may get 102, 114. So like that, the file number may vary, but you should not change your form number. So again, I am repeating, it is very simple concept. File number may vary, but you should not change the form number. So 1 to 1500, remember each and every form whenever you're completing, remember your form number and proceed accordingly. Okay. So next, coming to the fourth option, demo user. So click the demo user option. So here you will be finding update account details. So here you have to update your account details. So from server 360, they would have assigned you a password, right? So you have to change that password. It is very much compulsory. So you have to change your password. So note your newly generated password and keep it. So you are requested not to share your newly generated password to any of your friends or any third parties except our backend people. You are not supposed to share your password unnecessarily. So, and a final important thing, if you're starting your work in one laptop, you are supposed to complete your complete work in that laptop only. You're not supposed to change your laptop or desktop in between. If you're changing like that, your complete file, whatever you have done previously, all those file will get corrupted and all the things will be collapsed. So make sure you are doing your project in a laptop where you have started. Okay, so don't get confused. The above visible columns is where you're going to fill the details, and the details whatever you're going to type will be shown below.
So the file number here given is 53, so the number has been set as 53. One important thing here, what you should not do is you're not supposed to fill the columns line by line. So better avoid filling the columns vertically. Columns are supposed to be filled every time horizontally. Remember, columns are every time supposed to be filled horizontally. Coming to the first column, title. So title in the sense, a name every time starts with an respect word. Respect word means Mr., Mrs., Doctor. So these are the respect word every time starts before the name. For example, here the given name is Andrew Antoniadus. Before you can clearly see a respect word Mrs. So here the title is Mrs. So Andrew Antoniadus is a name. So they have given an respect word before Andrew Antoniadus. Moving to the second and third column. So the name given here is Andrew Antoniadus. So Andrew is the first name, last name is the Antoniadus. So the fourth column is initial. Every time while you're entering initial, you're supposed to remember. So take first three letters of the first three columns. Take the first letter from title M, first letter from the first name A, first letter from the last name A. MAA is our initial here. Next column email. info@lakeview.co.uk is the email given. Father's name Heza Antoniadus. Date of birth 18/3/1978. And moving to the next column, gender. Gender here they given as female. Profession here they have given as fixed income. Mailing street, Churchill House, 35 Red Line Square. Mailing city, Greater London. Mail postal code WC1R4SG. Mailing country, UK. Follow the same, like however we have filled the previous column, you're supposed to follow the same process for the upcoming columns. Service provider, file number, reference number, SIM number, type of network, cell model number, IMME1, IMME2, type of plan, credit card type. Next to credit card type, in the contract value, you're supposed to enter the contract value. So here, remember, you can't able to type the pawn symbol. So no need to type it. So just enter the number whatever given after the pawn symbol. So here they have given 647, just enter it. So for the last two columns, you're going to enter the last two datas. So for date of issue and date of renewal, just enter whatever the dates they have given, enter the dates carefully. So our next column is installment. Here you're supposed to enter the installment value. So for that you have to solve a small sum. We will be providing you a formula. The formula given here is contract value divided by contract month plus 10.33. You have to validate these three things and you have to find the installment value. So first the contract value is already given here. So the contract value given is 647. So now we are going to find the contract month. So just take a look on to date of issue and date of renewal. Don't calculate the month given there. Just calculate the year alone. So for date of issue, they have given the year 2002. For date of renewal, they have given 2004. For 1 year, we have 12 months, right? So that from 2002 to 2004, we have 2 years. For 2 years, we have 24 months. Understood? It is just simple as that. So now we have found that the contract month is 24. So now we have to validate everything. So 647 is our contract value and the contract month is 24. So 647 divided by 24 plus the constant number 10.33. So add this, we'll be getting an answer. So answer is 37.28. Okay. Every time you're supposed to take only two numbers after the decimal point. So next, moving to the amount in words column. So here whatever the installment value we have got, we are supposed to type that in words. So we have got 37.28. So just type 37 point. So you're not supposed to keep a point there, so that you have to type point, POINT. After decimal, a number should be pronounced as single term. You should not pronounce it as 28, it's 28. Follow the same for every installment value and every time remark should be not applicable.